నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ పొలిటికల్గా ఉంది. మీరు విద్యార్థి దశ నుంచి కావచ్చు, మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు కావచ్చు, అలాగే మీరు వ్యాపారాలు చేసేటప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూస్తూనే ఉన్నారు. సో మీరు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారు? ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ కూడా డిసిప్లిన్ మాట్లాడతారు, లేకపోతే డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడతారు. నేను బాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే అన్లైక్ ఎనీ అదర్ లీడర్, కన్సిస్టెన్సీ. ఒక దాన్ని పట్టుకున్నప్పుడు దాన్ని ఛేదించి ఎట్టి పరిస్థితుల్లోని మనం అచీవ్ చేయాలి ఆ గోల్ని. అది ఎప్పుడు కూడా నేను ఆప్టమిస్టిక్గా ఆలోచించడం, పాజిటివ్గా ఆలోచించడం, క్రైసిస్లో కూడా నేను ఆపర్చునిటీని ఎత్తుక్కుంటాననే మాట ఉంటుంది చూసారా, అది ఒక పాలిటిక్స్కే మనకు ఉండదు. మన ఇంట్లో కష్టాలు వస్తాయి, బిజినెస్లో కష్టాలు వస్తాయి, ఆ ఒక్క మాట చాలు మనకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఏంటంటే ఏదన్నా డీలా అయినప్పుడు కానీ, క్రైసిస్ వచ్చినప్పుడు కానీ మనం హెడ్ ఆన్ వెళ్ళలేం. కానీ ఆ టఫ్ స్కిన్ డెవలప్ చేసుకొని మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఆ క్రైసిస్లోనే ఆపర్చునిటీ ఎత్తుక్కోవాలని, ప్లస్ హార్డ్ వర్క్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఎక్కడో కొంతమంది లేజీగా ఉండి ఒకరోజు ఆగిపోతారు, ఒకరోజు వెళ్తారు, అలా కాదు. కన్సిస్టెంట్గా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన విధానం ఉంటుంది చూసారా, దాన్ని నేను ఫాలో అవుతూ వచ్చాను. ఆయనలో అది ప్రత్యేకత నేను చూశాను. చాలామంది ఎన్నో డెవలప్మెంటు లేకపోతే వెల్ఫేర్, ఇవన్నీ కూడా పొలిటికల్ ఐడియాలజీ అది. కానీ పర్సనల్గా మనం చూసిందంటే అది. సెకండ్ థింగ్ ఏంటంటే నీ గోల్ ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ ఏదైతే గోల్ పెట్టుకుంటామో అది హైయెస్ట్ పాయింట్ ఉండాలి. అప్పుడు అచీవ్ చేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మనం వేరే స్టేట్తో కంపేర్ చేసుకుంటాం. కానీ 2003లోనే ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లి యూరోపియన్ కాంటినెంట్తో తీసుకెళ్లి యూరోప్తో కంపేర్ చేసుకోవడం. ఎందుకంటే 75 మిలియన్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు యూరోప్తో మనం ఎందుకు కంపేర్ చేసుకోకూడదు, యూరోప్తో ఎందుకు కంపీట్ చేసుకోకూడదు, ఇలా ఆలోచన విధానం ఆయనకి రావడం. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే బియాండ్ ది బౌండరీస్, అంటే ఏంటంటే మన శక్తి మనకు తెలియకుండా మనం కన్ఫైన్ అయిపోతుంటాం. మనం కన్ఫైన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం అక్కడితోటి ఉండిపోయి మనం సేఫ్టీ జోన్ చూసుకొని సేఫ్టీ నెట్లో కూర్చుంటాం. కానీ ఆయన ఎప్పుడు ఏమంటాడంటే బియాండ్ ద బౌండరీస్ వెళ్ళు, ఎన్ని స్ట్రింగ్స్ అంటే అన్ని స్ట్రింగ్స్ కదుపు, ముందుకెళ్ళి నీ శక్తిని మించి కష్టపడి హార్డ్ వర్కింగ్ చేసి కన్సిస్టెంట్గా ముందుకెళ్తే అచీవ్ చేయలేనిది ఏదీ లేదని చెప్పి ప్రూవ్ చేసిన వ్యక్తి ఆయన. అందుకే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఆలోచించుకుంటే 90sలో మేము చూసాం ఇక్కడ. అప్పుడు మా నాన్నగారు మంత్రివర్గంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఈయన కూడా మంత్రివర్గంలో ఉన్నారు. వాళ్ళు ఒకే క్యాబినెట్లో ఉన్నారు. అప్పుడు ఢిల్లీ ఎంపీగా పంపించారు. మంత్రిని రిజైన్ చేసి నువ్వు వెళ్ళు ఢిల్లీకి ఎంపీ కంటే అయన్పాత్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భాలన్నీ కూడా ఈ రోజుకి నాకు ఆ గుర్తున్నాయి. ఈయన 95లో ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత అక్కడ ఢిల్లీ వచ్చారు. ఈయన ఢిల్లీ వచ్చినప్పుడు మా నాన్నగారు ఎంపీకి, అప్పుడు R&D మినిస్టర్ నుంచి ఎంపీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను చూడడం ఏంటంటే ఆ ఆపర్చునిటీని ఏదో యంగెస్ట్ సీఎం అయిపోయాను కదా, దాన్ని మిస్యూజ్ చేయాలని ఆలోచించలేదు ఆయన. ఏంటంటే కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేయాలి, వరల్డ్లో ఎక్కడ గ్రోత్ ఉన్న కంట్రీస్ని చూసి, అంటే యూరోప్తో మనం కంపీట్ చేయాలని ఒక ఆలోచన చెప్పాను. రెండోది ఏంటంటే సింగపూర్ వెళ్ళినప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అని అప్పుడు సింగపూర్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, దాన్ని క్లీన్ హైదరాబాద్ కింద మార్చడం. ఇక్కడ ఎయిర్పోర్ట్ సింగపూర్లోని ఒక మల్టీనేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టి మొత్తం అన్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్సెస్ అక్కడ సింగపూర్లోని. సో సింగపూర్ని మనం ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకొని ఇక్కడ మనం ఎందుకు డెవలప్మెంట్ చేయకూడదని ఆలోచించడం. ఇవన్నీ ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పొలిటీషియన్స్ ఆ ట్రెడిషనల్గా ఆలోచించింది. ఈయన బియాండ్ వెళ్ళి, సో ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ కింద డెవలప్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. సో ఆ రోజుల్లో కూడా అమెరికన్ ప్రెసిడెంట్ గురించి కానీ మనం ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎంతోమంది బిల్ క్లింటన్ తీసుకురావడం ఇవన్నీ. కానీ బిల్ క్లింటన్ తీసుకొచ్చి డ్వాక్రా మహిళలతో కూర్చోబెట్టాలని, మహిళలకి వాల్యూ ఇవ్వడం. అంటే ఈరోజు మహిళా రిజర్వేషన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లోని మహిళలు అందరూ కూడా డెవలప్ అవ్వాలని చెప్పి డ్వాక్రా మహిళా సంఘాలు తీసుకొచ్చి బిల్ క్లింటన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వస్తే ఏదో పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్తో కూర్చోబెట్టకుండా తీసుకెళ్లి డ్వాక్రా మహిళల మధ్యలో కూర్చోబెట్టడం. ఆ రోజుల్లోని బిల్ క్లింటన్ ఒక స్టేట్మెంట్ నేను ఎప్పటికీ కూడా మన వీడియో దొరుకుతుంది. ఆ రోజుల్లో ఏంటంటే ఆయన సర్ప్రైజ్ అయ్యాడు. ఏంటంటే లైసెన్స్ని ఆన్లైన్ వెంటనే ఇమీడియట్గా తీసుకునే విధంగా, అది అమెరికాలో కూడా ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు సరిగ్గా. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో మనం లైసెన్స్ని ఈ లైసెన్స్ కింద, ఈ గవర్నెన్స్ కింద మనం మీ సేవ పద్ధతుల్లోని తీసుకునే విధంగా అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం, అది బిల్ క్లింటన్ చూసి చాలా సర్ప్రైజ్ అవ్వడం. తర్వాత గ్లోబల్ ఫోరం అని ఒక స్టేజ్ తయారు చేసి ఆ గ్లోబల్ ఫోరంలోని అన్ని వరల్డ్ లీడర్స్ కలాలని ఆలోచించడం. ఇవన్నీ ఏంటంటే ఇన్నోవేషన్, పొలిటికల్గా ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకురావడంలో ఫస్ట్ ఈయన. అలాగే జినోమ్ వ్యాలీ అని ఆ రోజుల్లో తీసుకొచ్చి 2 ప్రాంగ్ స్ట్రాటజీతో మనం వెళ్తే ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్పి, ఎకానమీ 4 పిల్లర్స్ మీద ఉండాలి. సర్వీస్ సెక్టర్ మీద ఉండాలి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఉండాలి, బయోటెక్నాలజీ మీద ఉండాలి, అలాగే మన
ఉన్న యూత్ అందరినీ కూడా వాళ్ళందరినీ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచాలని చెప్పి 22 ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఆల్మోస్ట్ 262 ఇంజనీరింగ్ కాలేజెస్కి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళిన ఘనత ఉంది. మెడికల్ కాలేజ్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉండాలి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే రీచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవ్రీ డౌన్ రోడన్ కనే కాదు, నోక్ అండ్ కార్నర్ ఆఫ్ ది విలేజెస్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే చదువుకుందాం అనుకుంటున్నారో ఆ కాలేజెస్కి అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం. సో గవర్నెన్స్ తీసుకెళ్ళి ప్రజల దగ్గర తీసుకెళ్ళడం, జనం భూమి కింద ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం. సో ఈ పద్ధతులన్నీ ఎక్కడ చూసామండి? సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. నేను ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేసే పద్ధతినంతా కూడా ఒక హిస్టారికల్గా ఒక బుక్ని తయారు చేసి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అన్ని పద్ధతులను తీసుకోవడమే కాదు, సక్సెస్ఫుల్ చేయడం. అదే జినామ్ వ్యాలీ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది పొలిటీషియన్స్ విమర్శలు ఉంటాయి, బట్ హీ నెవర్ థాట్ ఆఫ్ క్రిటిక్స్. ఆ క్రిటిక్స్ ఎప్పుడు కూడా విమర్శలు చేస్తుంటారు, ఆ విమర్శలు తీసుకోవాలి, ముందుకు వెళ్ళిపోతుండాలి. అందుకే కన్సిస్టెన్సీ అని ఇందాక ఒక వర్డ్ ఎందుకు వాడానంటే, హార్డ్ వర్క్ వల్ల, కన్సిస్టెన్సీ వల్ల, ఆ జినామ్ వ్యాలీ వల్ల ఈ రోజు భారత్ బయోటెక్ మొన్న కోవిడ్ టైంలో అందరి ప్రజలకి వ్యాక్సిన్ క్రియేట్, ఇక్కడే కాదు ఇండియా మొత్తం ఇవ్వడానికి. మనం మిగతా వ్యాక్సిన్ ఏదన్నా మీరు తీసుకోండి, రష్యా నుంచి తెచ్చుకున్నారు, బయట నుంచి తెచ్చుకుని ఫార్ములాలు చేశారు, కానీ ఇండియన్ ఈరోజు ఆ వ్యాక్సిన్ తయారు చేశారంటే ఎంత గర్వకారణం. ఈరోజు పిఎం మోడీ గారు కూడా మన తెలుగువారు తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకెళ్లి ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని కంట్రీస్కి ఇచ్చే విధంగా తయారైందంటే ఆ ప్లాట్ఫామ్ ఆ రోజుల్లో జినామ్ వ్యాలీ వేయడం వల్ల. సో బయోటెక్నాలజీ గురించి 23 years ముందు చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు. మూడోది ఏంటంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని ఒక వర్డ్ని వాడారు ఆ రోజుల్లో ఆయన. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే నేను ఆ రోజుల్లోనే సర్ప్రైజ్ అయ్యేవాళ్ళం, అంటే పేపర్ ఆర్టికల్స్ చదివినప్పుడు, మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. సో వాట్ డస్ దట్ మీన్? సో ఏంటంటే పాలిటిక్స్లో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఎందుకు ఫాలో అవ్వాలంటే, మనం వెల్ఫేర్ మీద ఎక్కువ ఖర్చు పెట్టే వల్ల మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతుంది స్టేజ్, ఎకానమీ కూడా డెవలప్ అవ్వదు. అదే ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఎకానమీలోనే పిరమిడ్లా మనం తీసుకుంటే పైన సంపద సృష్టిస్తే ఆ సంపద ఆటోమేటిక్గా పెనిట్రేట్ అవుతుంది అని చెప్పి ఆ రోజుల్లో చెప్పిన వ్యక్తి అనమాట. ఈరోజు అందుకనే అమరావతి, ఆంధ్రప్రదేశ్ ఏదన్నా కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే బ్రాండ్ ఏదైనా ఉంటే అది సిబిఎన్ బ్రాండ్. మీరన్నట్టు ఇవన్నీ సాధించాలి అంటే ముందు విలువలు చాలా ముఖ్యం. అలాగే రాజకీయాల్లో కూడా విలువలు చాలా ఇంపార్టెంట్, కానీ అవి లోపిస్తున్నటువంటి పరిస్థితి. సుదీర్ఘకాలం పాటు విలువలతో రాజకీయం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సో చంద్రబాబు గారికి ఎలా సాధ్యమైందంటారు? ఇది ఒకటే చెప్తున్నానండి, ఇందాక కూడా నేను ఆ మాట చెప్పాను. ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం చాలా టైం పడుతుంది. విలువలతో కంపెనీ పెట్టాలంటే 91లో పెట్టిన హెరిటేజ్ ఇప్పటికి ఫ్రూట్స్ ఇస్తుందంటే హార్డ్ వర్క్. అది వాళ్ళు పెట్టిన కంపెనీ ఇన్నేళ్ళు పడుతుంది. ఏదో ఓవర్ నైట్ సంపాదించిన అనేవాడు ఎప్పుడు కూడా దొంగకేం దొరికిపోతారు. కానీ హార్డ్ వర్క్ చేసి విలువలతోటి రాజకీయం చేయాలన్నా, విలువలతో బిజినెస్ చేయాలన్నా లాంగ్ టైం పడుతుంది. దానికి పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఒళ్ళంతా ఆయనకు ఉంది. ఎంత పేషెన్స్ అంటేనే ముందు అసలు పేషెన్స్ తోటే ఆయన మాట్లాడతారు. ఏమి విమర్శలు జరిగినా కూడా పేషెన్స్తో ఉంటారు. టైం చూసుకుంటుంది, టైం ఆలోచిస్తుంది. అంటే విలువలు ఉంటేనే అది జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామిని అత్యంత ఎక్కువ నమ్మే వ్యక్తి ఆయన. ఆయన ఆ దైవం మీద ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టి ఆ రోజుల్లో నాకు ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా, కార్ బ్లాస్ట్ అయినప్పుడు కూడా నేను అన్ని ఫీట్ ఎగరే కూడా కార్ కింద పడేకి కూడా నేను బతికానంటే దేవుడి దేవుళ్ళు బతికాను. సో ఈ మొత్తం జీవితంతో నేను సమాజానికి సేవ చేయాలన్న ఆలోచన విధానం అది. సో ఆ వాల్యూస్తో ఎప్పుడైతే ఉన్నారనుకోండి, మొత్తం ఆ డిఎన్ఏలో వాల్యూస్ ఎప్పుడైతే ఉన్నాయో, పొలిటికల్ సినారియోలో కూడా మీరు అన్నారు చూసారు విలువలు లేని రాజకీయం చేస్తున్నారని. లీడర్ ఎప్పుడైతే ఆ వాల్యూస్తో ఉన్నారో క్యాడర్ కూడా అదే వాల్యూస్ తోటి ముందుకెళ్తామండి. సో ఎప్పుడైతే లీడర్ ఆ వాల్యూస్తో ఉండడో క్యాడర్ మొత్తం కూడా చెడిపోతుంది, మొత్తం రూట్సే పాడైపోతాయి. కాబట్టి నేను అందుకే ఏమంటున్నానంటే ఆ వాల్యూస్ని ఎప్పుడు పాడు చేయడం. ఆయన ఈవెన్ పార్టీలో వ్యక్తి ఎవరన్నా కానీ పాడు చేయాలని ట్రై చేసినా కానీ పార్టీ నుంచి టెర్మినేట్ చేసేస్తాడు తప్ప, ఎందుకంటే పార్టీలో ఉన్న అన్ని పాడైపోతాయి కాబట్టి, సంస్థలు అన్నీ పాడైపోతాయి కాబట్టి వెంటనే ఆ లీడర్కి వార్నింగ్ ఇస్తాడు, లేకపోతే టెర్మినేట్ అయినా చేసేస్తారు. ఎందుకంటే పార్టీ రూట్స్ కుళ్ళిపోకూడదు. సో అందుకని వాల్యూస్తో ఉండాలని ఫస్ట్ ఐడియాలజీ అయింది. మిగతా ఏదన్నా ఉన్నా కూడా తాత్కాలికంగా ఉంటుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆయన్ని జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి ఏమని చేద్దాం అనుకున్నారు? అంత నిటారుగా వాల్యూస్ కోసం బతికే మనిషిని, ఎన్విజన్ చేసి ఇంత డెవలప్మెంట్ సాధించిన మనిషిని, తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టిన మనిషిని అలా జైల్లో పెట్టడం వల్ల బయటికి ఏమనబడిందంటే డెవలప్మెంట్ చేసిన వ్యక్తిని అలా పెట్టడం ఏంటని చెప్పి అందరూ ఏడ్చారు, బాధపడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కొవ్వొత్తులు పట్టుకొని బయటకు రమ్మంటే ముసలి వాళ్ళు కూడా, అక్కడ 90 ఏళ్ళు ఉండే వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇక్కడ స్టేడియం మొత్తం నిండిపోయింది పక్క రాష్ట్రంలో. సో అంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మనిషికి, అంత ట్రాన్స్పరెంట్గా పనిచేశారు కాబట్టి, అంత వాల్యూస్తో పనిచేశారు కాబట్టి ఇది జరిగింది.
సో అది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటాను. అండ్ ఆయన ముఖ్యమంత్రిగా అవ్వక ముందు కూడా ఆయన చాలా టీడీపీ సంక్షోభాలను ఎదుర్కొంది అంటారు. సో సంక్షోభాన్ని కూడా ఆయన అవకాశంగా మలుచుకొని ముందుకెళ్తారంటారు. ఎలా సాధ్యం అంటారు ఆయనకి? ఇప్పుడు అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ డివైడ్ అయిపోయిందంటే మనకి రాజధాని లేదు, ఏమీ లేదు అని మనం పెసిమిస్టిక్గా ఆలోచించుకొని ఇంట్లో కూర్చుంటే ఏం జరగదు. కానీ ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ సిటీ డెవలప్ అవ్వబోతుందని ఎప్పుడైతే మార్కెటింగ్ జరిగిందో ఆ రోజు మొత్తం ఇండియా మొత్తం చూడడం మొదలుపెట్టింది. నార్మన్ ఫాస్టర్ అని చెప్పి ఒక వరల్డ్లోనే నెంబర్ 1 ఆర్కిటెక్ట్ని తనని తీసుకొచ్చి నేను అమరావతికి ఆర్టికులేట్ చేయాలన్న ఆలోచన విధానం ఏ లీడర్కి వస్తుందండి? మహా అయితే బిడ్డింగ్ వేస్తారు, ఆర్కిటెక్చర్స్ని తీసుకొస్తారు, మామూలుగా చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ రోజుల్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు ఎల్ఎన్టీ వాడికి ఏ ఆర్కిటెక్చర్ ప్లాన్ చూపెట్టు, డిజైన్ చూపెట్టు, ఫేజ్ 2 ఎలా ఉంటుందో డిజైన్ చూపెట్టు. ఇక్కడ మనకి నోవోటెల్ మొత్తం ఏదైతే ఉందో అవన్నీ కూడా డిజైన్స్ చూడడం. అంటే ఒక సీఎం అంత ఇన్వాల్వ్ అవ్వరండి. ఒక వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ కడుతుంటే జిఎంఆర్ డిజైన్స్ చూడడం. హార్టికల్చర్ ఏ ఎయిర్పోర్ట్లో అయినా గ్రీన్ హార్టికల్చర్ ఇంటిగ్రేషన్ ఉండదు, అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్కే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచన విధానం అంత మైక్రో లెవెల్కి ఎప్పుడు వెళ్తారంటే సొసైటీని ఓన్ చేసుకున్నప్పుడు వెళ్తారు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే క్రైసిస్ ఉంది, అమరావతిని వరల్డ్ క్లాస్ చేయాలి. 85లో క్రైసిస్ వచ్చింది నాదల్ భాస్కర్ రావు గారిది. ఎన్టీ రామారావు గారు చాలా ఫీల్ అయిపోయి కుంగిపోతున్న సమయంలో ఎందుకు వంగిపోవాలి? మీకు ఫేస్ వాల్యూ ఉంది, మీకు ఒక ఓరా ఉంది, మీకు ఒక చరిష్మా ఉంది, మీరు ఢిల్లీ వెళ్ళి మాట్లాడే శక్తి ఉంది. మొత్తం అందరు పార్టీస్ని ఒకటి చేసి ఎక్స్పోజ్ చేస్తే మీడియాకి మనకి తల వంచుతారు తప్ప, తెలుగువాడికి తల వంచుతారు తప్ప మనం ఎందుకు తల వంచాలని చెప్పి మీరు అది హిస్టారికల్ ఇన్సిడెంట్ ఏంటంటే 1 monthలో ఇందిరాగాంధీ గారితో గొడవ పెట్టుకొని 1 monthలో మళ్ళీ సీఎం అవ్వాలంటే కష్టం. అలాంటి 1 monthలో మళ్ళీ సీఎం అయ్యాడు ఆయన. సో ఆ వెనకాల పార్టీ యంత్రాంగాన్ని నడిపించే విధంగా మెయిన్ పాత్ర వహించి ఆ కాన్ఫిడెన్సే కదండి ఈయన కూడా సీఎం అవ్వడానికి ఉపయోగపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.